నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. బాలకృష్ణ గారి సినిమాలు వస్తున్నాయంటే ఆ జోషే వేరే ఉంటది. మనం చూసాము అఖండ అప్పుడు ఎలాంటి బీభత్సం సృష్టించారో చూసాము. ఇప్పుడు అఖండ 2 కూడా రేపు రిలీజ్ అవుతుంది. మరి అఖండ 2 ఎలా ఉండబోతుంది ఏంటి అసలు? మరి ఇంతకుముందు చూస్తే స్పీకర్సే పేలిపోయిన పరిస్థితి. మరి ఈసారి కూడా మరి స్పీకర్స్ ఆల్రెడీ తమన్ గారు అయితే చెప్పడం జరిగింది, మీ స్పీకర్లు పేలిపోయినని మాట్లాడొద్దు, ఇలా ఉండదు, అలా ఉండదు, ఇది ఇంకా దానికన్నా ఇంకా రెట్టింపు ఉంటుంది సినిమా అని చెప్పేసి అన్నారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. మనం చూసాం గతంలో బాలకృష్ణ గారి అఖండ ఎంత బీభత్సం సృష్టించింది ఏంటనేది. ఇప్పుడు అఖండ 2 రేపు రిలీజ్ అవుతుంది. సో మరి అఖండ 2 కూడా అదే వైబ్, అంతే ఎనర్జీ, అంతే జోష్ని మరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ లో నింపే అవకాశం ఉందంటారా ఏంటంటారు? ప్రజెంట్ బాలకృష్ణ గారు ఉన్న స్టేజ్ ఎలాంటిదంటే, నేను ఏం చేసినా నలుగురికి మంచి జరగాలి, నలుగురు ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి, అలా ఉన్నాడు. ఈవెన్ మోహన్ బాబు గారైనా అంటే ఇప్పుడు సీనియారిటీ పెంచుకొని ఇప్పుడు సీనియర్ యాక్టర్లలో మోహన్ బాబు గారైనా, మన రాజశేఖర్ గారైనా, ఈవెన్ సాయి కుమార్ గారైనా, శ్రీకాంత్ అయినా, వెంకటేష్ గారైనా, నాగార్జున గారైనా, సీనియర్ హీరోలు అందరూ కూడా నలుగురికి ఏదో ఒకటి మనము అంటే ఏదో ఊకే కళ్ళజోడు పెట్టుకుని డ్యాన్స్లు వేసి ఇది చేసి సినిమాలు చేయడం కాదు. మన సినిమా ద్వారా నలుగురు ఏదన్నా నేర్చుకోవాలి, అట్లీస్ట్ ఎంటర్టైన్ అని అవ్వాలి. అర్థమైందా? ఆ సినిమా వల్ల నా స్థాయి పెరగడం కాదు, నా స్టార్డమ్ పెరగడం కాదు, నా రెమ్యునరేషన్ పెరగడం కాదు. ఓకేనా? నాకంటూ ఒక స్థాయి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ఏంటి, నా వల్ల జనాలకి ఏదో ఒకటి కలగాలి. నేను ఆధ్యాత్మిక సినిమా తీస్తే వాళ్ళకి నాలో దేవుడు కనపడాలి, నేను జోకులు వేస్తే వాళ్ళకి నా ద్వారా వాళ్ళు కాసేపు మానసిక ప్రశాంతత పొంది హాయిగా నవ్వుకోవాలి. నేను ఒక నీతి చెప్తే వాళ్ళ పిల్లలకి పెద్దలకి అది అర్థమయ్యి దాని ద్వారా నలుగు మంచి జరగాలి. ఇప్పుడు భగవత్ కేసరి చిన్నపిల్లలకి గురించి ఎంత బాగా చెప్పాడు అంటే, లైక్ దే బికేమ్, ఈ సీనియర్ హీరోస్ అందరూ కూడా దే బికేమ్ టీచర్స్. అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ సొసైటీలో అంటే మా ఫ్యాన్స్ మమ్మల్ని ఈ సినిమాలు చూసేసి వీళ్ళు నేర్చుకోవాలని ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఇలాంటి సినిమాలు తీస్తున్నారని అనుకోవచ్చు. అంతే. ఇంకా నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారు కాబట్టి మా అభిమానులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, వాళ్ళు కూడా 10 మందికి ఉపయోగపడాలి అనేలాగంటే, ఎంతసేపు వాళ్ళు వచ్చి నన్ను చూసి ఈలలేసి గోలలు చేసి వాళ్ళ కోసం నేను సినిమాలు చేసి వాళ్ళు నన్ను పోగడా, నేను అటు దిగడా, పేపర్లు ఎగర, ఇవన్నీ హెవీ డైలాగ్స్ ఇప్పుడు ఇవి కాదు. నో యార్, ఇప్పుడు నేను చెప్పిన హీరోలందరూ కూడా, మన సీనియర్ హీరోలందరూ కూడా, ఈవెన్ పక్క రాష్ట్రంలో మమ్ముట్టి గారైనా, మన మోహన్ లాల్ గారైనా, రజనీకాంత్ గారు, ఇటు సత్యదేవ్ అయినా, రజనీకాంత్ గారైనా, కమల్ హాసన్ గారైనా, నెక్స్ట్ ఇటువైపు ఉపేంద్ర గారైనా, కిచ్చా సుదీప్ అయినా, పైన అమితాబ్ బచ్చన్ అయినా, సల్మాన్ అయినా, షారూక్ అయినా, ఈవెన్ ఆబ్వియస్లీ అమీర్ ఖాన్ గారైనా. అమీర్ ఖాన్ గారు ఫస్ట్ నుంచి కూడా ఒకలాంటి సినిమాలు తీస్తూ ఉంటారు. అట్లనే మన తెలుగులో కూడా ఇప్పుడున్న సీనియర్ హీరోలు అందరూ కూడా, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళంతా కూడా, అండ్ శ్రీకాంత్ గారు, రాజశేఖర్ ఉన్నారు వీళ్ళంతా, ఈవెన్ బాలయ్య గారితో పాటు. ఏదో మా వల్ల సమాజం బాగుపడాలి, మేము సమాజానికి ఉపయోగపడాలి, మాకంటూ ఒక స్టేటస్ వచ్చింది, అందరికీ మేము తెలిసాం, నోన్ ఫిగర్స్. మరి ఇంతమంది మేము తెలిసినప్పుడు మేము తెలిసిన అంతమంది ఏదో ఒకటి మా ద్వారా నేర్చుకోవాలి కదా, ఆ దీంట్లో ఉన్నారు. ఇంకా దాన్ని పెంచుకొని నేనేదో చెయ్యాలి, నేను నడిస్తే దుమ్ము లేవుడు, ఇట్టిట్ట కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు, పూల చొక్కాలు, ట్రెండ్ అయిపోయింది. కానీ ఇప్పుడు పీపుల్ ఆర్ నౌ రెస్పాన్సిబుల్ ఫర్ సమ్వన్. ఇప్పుడు యంగ్ హీరోలే చేస్తున్నారు మంచి మంచి రోల్స్, కాబట్టి సీనియర్స్ ఇంకా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెంచుకోవాలి, అందుకు వాళ్ళు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో బాలయ్యకి ఇప్పుడు ఇంకో అవకాశం వచ్చింది. ఏంటది? ఒక మంచి సినిమా అఖండ 2. అఖండ 1 ఏంటి, ఆల్రెడీ పాండమిక్ సిచ్యువేషన్ లో రిలీజ్ అయింది, ఆయన మంచి విజయం సాధించింది. అక్కడొకడు కూర్చోవాలి, అక్కడ కూర్చున్నాడు కూడా 10 రూపాయలకి టికెట్ కొనాలి ఏపీలో ఆ టైంలో. అంటే కరోనా తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ ఫిలిం అఖండ. ఆ పాండమిక్ సిచ్యువేషన్ లోనే రిలీజ్ అయిన ఫస్ట్ 50-50 ఆక్యుపెన్సీ, మళ్ళీ ఏపీలో థియేటర్లు తక్కువ కదా, అప్పుడే 200 కోట్లు వసూలు చేస్తే, మరి ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్ షోలు వేసుకునే సౌలభ్యం ఉంది, నీకు రేటు పెంచుకునే సౌలభ్యం ఉంది, ఎక్స్ట్రా ఆటలు చేసుకునే సౌలభ్యం ఉంది. అండ్ అయినా సరే అండ్ వీళ్ళు ఇప్పటిదాకైతే టికెట్ రేట్లు పెంచి హడావిడే చేయాల, ఈ సినిమాని అందరికి చూపిద్దామన్న ఇదిలో ఉన్నారు. వాళ్ళ స్పీచ్లు కూడా
ఇప్పుడున్న సనాతన ధర్మం గురించి ఊరికే సనాతన ధర్మం అని చెప్పేసి దాన్ని అడ్డు పెట్టుకొని షో అప్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం చాలా మందిని చూస్తున్నాం సోషల్ మీడియాలో. అట్లా కాకుండా అసలు నా ద్వారా ఏదో చెప్పాలి, ఈ సినిమాకి నాకు దొరికిన అవకాశం ఏంటి, ఈ రోల్ సనాతన ధర్మాన్ని చెప్పాలి, జనాలకి ఒక మంచి మెసేజ్ పాస్ చేయాలి అని చెప్పేసి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వీల్ చైర్ ఉన్న వాళ్ళకు ఉన్న కాళ్ళు పట్టుకొని నడిచే ముసలోళ్ళ వరకు అందరూ సినిమాని చూసి ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి వీళ్ళకి నా ద్వారా ఒక మంచి జరగాలన్న సంకల్పంతో ఈ సినిమా తీశారు. అండ్ నెక్స్ట్ బోయపాటి, తమను, బాలయ్య గారి కాంబినేషన్ అంటే ఇక ఏంటో ఇక మనకి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కాంబినేషన్ రేర్ గా సెట్ అవుతాయి. అంటే బోయపాటి గారు సినిమా ఇస్తున్నారంటే అది బాలకృష్ణ గారితోనే సెట్ అవుతుంది అనే ఉంటది. అవును, మాట ఉంది. వాళ్ళ కాంబినేషన్ లోనే సినిమాలన్నీ కూడా చూసుకున్నట్టయితే ఒక రేంజ్ లో ఉంటాయి, బాగుంటాయి. దానికి తోడు మళ్ళీ మధ్యలో తమని దూర్చామంటే అది ఇంకో రేంజ్. అట్లా సంథింగ్ మ్యాజిక్ జరుగుతూ ఉంటుంది. అదే మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆల్రెడీ హిట్టే మా పాటలు ఇవన్నీ కూడా జనాల్లో నానిపోయాయి. అండ్ రిలీజ్ చేసుకున్న గ్లిమ్స్ కానీ మిగతా పోస్టర్స్ అన్నీ కూడా జనాలకు రీచ్ అయిపోయాయి. ఆ టీజర్లు, ట్రైలర్లు అన్నీ కూడా టచ్ అయిపోయాయి. ఇంకా తెల్లారితే సినిమా రిలీజ్. ఇప్పుడు ఇవాళ 2 అయిపోయింది, 3 తెల్లారితే 4కి ఒకవేళ ప్రీమియర్స్ వేస్తే 4 నుంచే సినిమా వస్తుంది, లేదంటే 5వ తారీఖు రిలీజ్ ఎట్లాగో అయిపోద్ది. అందరూ దీని గురించే మాట్లాడుకున్నారు. నన్ను అడిగితే ఇప్పుడు 1000 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకు దేనికో చెప్పనా, సనాతన ధర్మం గురించి నువ్వు సినిమాలు తీస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళు కూడా చూసి ఈ సినిమా బాగుంది చూడండి అని చెప్పట్లా, మళ్ళీ దాన్ని డబ్ చేసి కూడా అక్కడ నార్త్ లో కూడా ఆల్రెడీ పాన్ ఇండియా సినిమా అంటే ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. ఇంతవరకు చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారి సినిమాలు అంతా అంటే పాన్ ఇండియా సినిమాలు లేవేమో నాకు తెలిసి. లేదు, 2 తెలుగు రాష్ట్రాల వరకే పరిమితమైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పాన్ ఇండియా లెవెల్లో ఇతను ఒక మంచి మెసేజ్ ఇస్తాడు. ఎవరితను అంటే సౌత్ లో పెద్ద స్టార్, ఆయన అక్కడ ఎమ్మెల్యే అంట, బసవతారకం హాస్పిటల్ ఉందంట, 150-200 సినిమాలు చేశాడంట. అంటే మామూలు చెప్తున్నా 119, 109 బట్ వాళ్ళని మాట్లాడుకుంటారు ఇన్ని సినిమాలు చేశారంట, అట్లా అంట ఇట్లా అంట. 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడంట, పెద్ద ఎన్టీఆర్ గారి కొడుకు అంట, పెద్ద ఎన్టీఆర్ సీఎం కొడుకు అన్నట్టే చెప్పొచ్చు. అట్లా వాళ్ళు చెప్పుకుంటూ అవునా రేపల్లి తీశాడు. ఇప్పుడు మన పక్కన శివన్న ఉన్నాడు. శివన్న కూడా మొన్న నరసయ్య అనే ఒక ఆయన బయోపిక్ తీస్తున్నాడు, గుబ్బ నరసయ్య కదా. ఇప్పుడు మేము సీనియర్స్ అయిపోయామ్మా, ఇంకా మేము డాన్సులు గీన్సులు వేసి దుమ్ము లేపి ఎగిరెగిరి తన్ని జనాల్ని ఏదో చేయాల్సిన అవసరం లా. మా గురించి మేము సినిమాలు చేయొద్దు, మీకోసం మేము సినిమాలు చేయాలి. మేము సినిమాలు తీసినట్టు మీకు ఏదో చెప్పగలగాలి. ఇప్పుడు వైఎస్ఆర్ బయోపిక్ లో మమ్ముట్టి గారు చేసినట్టు ఇప్పుడు ఈయన బయోపిక్ లో శివన్న చేస్తున్నాడు. అట్లా వీళ్ళ ద్వారా ఏదో ఒకటి మంచి జరగాలని కోరుకునే అతి తక్కువ మంది హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారు, మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అండ్ ఖచ్చితంగా ఈ అఖండ సినిమాలో ఒక మంచి మెసేజ్ అయితే ఉండొచ్చు. అంటే అంత ఖచ్చితంగా దానికన్నా పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా అయితే 100%. అంటే సీక్వెల్స్ అన్ని చూసుకో, బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2, కాంతార 1, కాంతార 2, KGF 1, KGF 2, ఇట్లా అన్ని సీక్వెల్స్ కౌంట్ చేసుకో, అఖండ 1, అఖండ 2. సో మొత్తానికి అయితే మళ్ళీ ఒకసారి అంటే మనకి ఏంటంటే ఇయర్ ఎండింగ్ పెద్ద మంచి హిట్ తోనే ఎండ్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీలో. అక్కడే ఆగిపోయావేంటి, ఇంకా ఉన్నాయి డిసెంబర్ లో మంచి మా కళాఖండాలు. నెక్స్ట్ శ్రీకాంత్ అబ్బాయి వాళ్ళ రోషన్ సినిమా ఉంది ఛాంపియన్, అది కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అది కూడా అంటే ఈ డిసెంబర్ అయితే నువ్వు కళ్ళు మూసుకో, బోల్డ్ అని అడవిశేష్ సినిమా కూడా ఉంది. మళ్ళీ జాతిరత్నాలు డైరెక్టర్ కాంబినేషన్ లో విశ్వక్సేన్ సినిమా ఉంది, ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా రాక లాస్ట్ డిసెంబర్ కి వస్తున్నారు వీళ్ళంతా. ఇయర్ ఎండ్ మాత్రం టాలీవుడ్ బంగారం లాగా మంచి బంపర్ బొనాన్సా అని చెప్పేసుకోవాలంటే ఇయర్ ఎండ్ అనేది చాలా మంచిగా ఎండ్ అయిపోతుంది, సూపర్ గా ఎండ్ అవుతుంది, కలగా ఎండ్ అవుతుంది. టాలీవుడ్ నిజంగా మంచిగా కాసుల వసూళ్లతో ఎండ్ అవుతుంది. మళ్ళీ సంక్రాంతి కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. మంచి మంచి సినిమాలు ఉన్నాయి. రాజాసాబ్ ఉంది, అనిల్ రావిపూడి సినిమా ఉంది, అండ్ నెక్స్ట్ అలాగే మన జాతిరత్నాలు హీరో నవీన్ పోల్ శెట్టి ఉంది, రవితేజ సినిమా ఉంది, పక్క నుంచి పరాశక్తి వస్తుంది, సుధా కొంగర, ఆకాశమే హద్దుర డైరెక్టర్, అండ్ ఆయన విజయ్ సినిమా ఉంది, జననాయక నా ఆఖరి సినిమా అంట. ఇట్లా ఉన్నాయి.
సో మంచి స్టార్టింగే ఉంది నెక్స్ట్ ఇయర్. మొత్తానికైతే ఈసారి డిసెంబర్ చాలా మంచిగా ఉంటుంది. ఇంకా అఖండతో స్టార్ట్ అవుతుంది డిసెంబర్ మంత్, ఇంకా ఆ జోష్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. 2025 మంచి ఎండింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.